అందరికీ నమస్కారం. మానసిక ఆనందం కోసం ప్రతిపక్ష నేతల్ని, వ్యతిరేకుల్ని హింసించే వాళ్ళని ఎవరు కోరుకుంటారు? తల్లి చెల్లిపైన తప్పుడు ప్రచారాలు చేసి అలాంటి వ్యక్తిని సీఎం స్థానంలో మరోసారి కోరుకుంటారా? ఇదే అంశం మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు గంగాధర్ తాటి గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి సార్, అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ సీఎంగా కోరుకుంటారా అంటే ఏం చెప్తారు? ఓకే అండి, ఇక్కడ రెండు విషయాలు చూడాలి. కొంతమంది ఏమనుకుంటారు అంటే ప్రతిపక్ష నేతల్ని లేకపోతే ఒక ఇండివిజువల్స్ ని వాళ్ళని అలా హింసించాడు కదా, మనకేమైందిలే అని అనేసి అనుకుంటారు. కానీ దీని ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం మీద పడుద్ది. అది ఎలాగంటే మీకు చూస్తే నిన్న కాక మొన్న అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ABN కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చూస్తే అందులో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు ఆయనకి వాటర్ ఇవ్వకుండా, బెడ్ ఇవ్వకుండా, చైర్ ఇవ్వకుండా, కమ్ముడు కూడా ఇవ్వకుండా చాలా హింసిస్తారు. దాన్ని మళ్ళీ CC కెమెరాల్లో, టీవీ కెమెరాల్లో చూసేసి ఆయన చూసి ఆనందపడటం, ఇలా చేశాడు అనేసి. మీకు చంద్రబాబు నాయుడు గారు అది లైట్ టోన్లో చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు, కానీ అసలు ఎంత దారుణమైన విషయము అది అనేది ఆటోమేటిక్ అర్థమైపోద్ది. అన్నాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి. లెట్స్ సే చంద్రబాబు నాయుడు గారు రాజనీతిజ్ఞుడు, ఆయన వీటన్నిటికీ అబౌవ్ ఆల్ దీస్ అన్నట్టు. ఆయన ఎమోషన్స్ కానీ లేదు తెలియక చేశారనో లేకపోతే దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుందామనో ఇలా ఉండొచ్చు ఆయన. ఎందుకంటే ఆయన ఒక లెజెండ్. కానీ మీరు నెక్స్ట్ మిగతా వాళ్ళకి చూశారనుకోండి, మీకు అచ్చెన్నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారండి? మీకు 2-3 రోజులు రెక్కీ చేసేసి ఆయన పైల్స్ ఆపరేషన్ చేసుకొని వచ్చి ఇంటికి వచ్చాడు అని తెలిసిన తర్వాత వెంటనే చేశారు. అప్పుడు చేసి దాదాపు ఆ రోజు మధ్యాహ్నం దాకా తిప్పారు కదా, ఆయనకి బ్లీడింగ్ అయింది. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అలా జరుగుద్దని వాళ్ళకి తెలుసు, అలా జరగాలని చేశారు అని అనిపించింది మీకు. ఎందుకంటే 2-3 రోజులు రెక్కీ చేసాము అంటే మొత్తం డీటెయిల్స్ వాళ్ళు తీసుకున్నారు కదా, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన హాస్పిటల్ నుంచి ఈ రోజే డిశ్చార్జ్ అయ్యాడు అని తెలుసు. ఆ డిశ్చార్జ్ అయిన వెంటనే తిరిగితే ఏం జరుగుద్ది అనేది ఆపరేషన్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ వాళ్ళకి తెలుసు. అయినా కావాలని అలా చేశారు అంటే ఎంత క్రూరత్వం. మీకు రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఉండేసి కొట్టేసి లైవ్ చూశారు అని అనేసి ఆయన చెప్పారు. అలాగే ఫస్ట్ ఇక్కడ రిపోర్ట్స్ లో అలా రాలేదు, అక్కడ తర్వాత ఆయన మళ్ళీ అప్పటికప్పుడు సుప్రీంకోర్టు దీనికి వెళ్ళేసి వస్తే ఆ ఆర్మీ హాస్పిటల్లో చెకప్ చేస్తే అవును దెబ్బలు కొట్టారు అని అనేసి వచ్చింది. ఏంటిది సాడిజం అంటారా? మీకు ఇదని కాదు, మీకు ఇంకా చూడండి నారాయణ గారిని దారి మధ్యలో అరెస్ట్ చేశారు. ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలుసా? ఆయన పెళ్లి రోజు నాడు. మీకు రఘురామకృష్ణరాజు గారిని కూడా ఎప్పుడు? ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసింది. మీకు చంద్రబాబు నాయుడు గారిని ఆయన పెళ్లి రోజు అరెస్ట్ చేసింది. అంటే టోటల్ గా చూస్తే హ్యాపీ అకేషన్స్ లో ఎదురు వాళ్ళు ఉంటే మాత్రం ఆ రోజు కొలాబ్ చేయటము చేస్తూ ఉంటారు, చేశారు. మీకు ఆ తర్వాత బీటెక్ రవీంద్ర చూడండి, ఆయన ఏది పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడనో ఏదో, మీకు నైట్ అప్పటికప్పుడు వచ్చి మంకీ క్యాప్స్ వేసుకుని వచ్చారు అని అనేసి. మంకీ క్యాప్ వేసి ముసుగు పెట్టి ఇక్కడ ఆయన క్లియర్ గా చూపించాడు కదా, ఇక్కడ నాకు గన్ పెట్టాడు, పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి బెదిరించారు అని అనేసి. ఏంటిది అంటే ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే సహించలేడు. ఇది ఒక రకమైన టెర్రర్ క్రియేట్ చేయటము, మళ్ళీ దాన్ని మళ్ళీ వీడియోలో చూడటం, అదేంటో మరి. మీకు ఈయన దులిపాడు నరేంద్ర గారిని తీసుకోండి, ఆయన కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి రిక్కీ చేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పెట్టారు, దానికి ఏమీ లేదు. మీకు ఇంకా చింతమనేని ప్రభాకర్ గారిని అయితే అసలు ఎన్ని కేసులు పెట్టారో లేదు. అసలు మీకు ఇంకొకటి చూశారు అంటే మీకు అయ్యన పత్రుడు గారిని, ఆయన మీద వచ్చేసరికి నిర్భయ యాక్ట్ పెట్టారండి, రేప్ కేసు. అసలు ఆయన ఏజ్ ఎంత, అసలు ఏమనుకోవాలి. మీకు చూస్తే మీరు చూడండి, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా ఆరోపణ చేశారంటే తెలుగుదేశం నేతలు కోట్లు దోచుకున్నారనో, లక్షల కోట్లు దోచుకున్నారనో ఇదని తీసుకున్నారు కదా. వీళ్ళు చివరికి పెట్టిన కేసు నేను చూస్తే చింతమనేని గారి మీద పైపులు దొంగతనం చేశాడని. 5,000 రూపాయల పైపు, ఒక పైపే 5,000 రూపాయల పైపు ఆయన దొంగతనం చేశాడంట. అందుకని కేసు పెట్టి లోపల చేశారు. ఇంకో చోట ఏదో SC/ST కేసు, ఇంకోటి ఏమో మట్టి దగ్గర ఏదో గొడవ పెట్టుకున్నాడు అంటే ఎవరితోటో ఇది చేశారు. వీళ్ళు అన్నాళ్ళు గొడవ చేశారు కదా, ఈయన ఏదో వనజాక్షిని కొట్టారు అనేసి, అది ఇది అని అనేసి. మరి వీళ్ళు అధికారం వచ్చింది కదా, మరి ఈ 5 ఏళ్లలో దాని మీద ఎందుకు కేసేలా? చింతమనేని గారి మీద దాదాపు 30 పైన కేసులు పెట్టారు. ఏది పైపులు దొంగతనం చేశాడని ఒక చోట, ఇంకో చోట ఏదో బకెట్లో ఏదో పెట్టారు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టారు. మరి వీళ్ళు ఎన్నాళ్ళు ప్రచారం చేసినా వనజాక్షి మీద దాడి చేశారు అనే దాని మీద కేసు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద శిక్షించవచ్చు కదా, అది నిజమే అయితే. అవును కదా, మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదు?
దాని మీద ఎందుకు చేయలేదు అంటే ఆ రోజు చేసింది అబద్ధ ప్రచారము అని అనేసి ఒప్పుకున్నట్లు కదా. ఆ రోజే చింతమనేని గారు చెప్పారు, నేను అసలు ఏమీ చేయలేదయ్యా బాబు, ఆ రోజు వెళ్ళేసి నేను రాజీ చేసేసి ఆమె పక్కకు తీసుకొస్తే నా మీద అనవసరంగా ఆరోపణలు చేశారు అని అనేసి ఆ రోజే చెప్పారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కనీసం దాని మీద మాట్లాడకపోవడంతో ప్రూవ్ అయింది అనమాట. మీకు ఇన్ని 100 కోట్లు ఇది దోచుకున్నారని పైపుల కేసు, ఇంకో దాంట్లో వచ్చేసరికి ఇదేంటి నిర్భయ యాక్ట్, అసలు ఏమనుకోలేదు. కోడెల శివప్రసాద్ గారి మీద కుర్చీలు తీసుకున్నాడంట, మరి ఫర్నిచర్ ఏంటంటే ఆయన దానికి ముందు కూడా ఫర్నిచర్ నా దగ్గర ఉంది, మీకు ఏదైతే స్పీకర్ కార్యాలయం ఉందండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫర్నిచర్ అక్కడ పెట్టడానికి లేకపోతే ఆయన పెట్టుకున్నాడు. గవర్నమెంట్ మారిన నెక్స్ట్ మినిటే, ఆయన ఓడిపోయిన నెక్స్ట్ మినిటే ఆయన లేఖ రాశాడు, ఆ ఫర్నిచర్ తీసుకెళ్ళండి అని అనేసి క్లియర్ గా లేఖ రాశాడు అనమాట. నా దగ్గర ఉంది అని ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. కానీ ఆ లేఖని కన్సిడర్ చేయకుండా ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి కేసు పెట్టారు అనమాట. ఈ నుండేసి నేను ముందే లేఖ రాశాను తీసుకెళ్ళవచ్చు కదా ఇది అంటే, అసలు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అని అనేసి అంటారు. ఈ రోజు వీళ్ళు నామినేటెడ్ పదవులు ఇచ్చిన స్పీకర్ని తీసి పక్కన పెట్టండి, నామినేటెడ్ పదవులు ఇచ్చిన వాళ్ళు కాఫీ బిల్లులకి లేకపోతే కాఫీ టీ కప్పులకి 2 లక్షల రూపాయలు 1,50,000 పెట్టిన బిల్లులు ఉన్నాయండి. ఇప్పుడు వీటన్నిటికీ ఏమంటారు? అంతే. ఈ రకంగా ఇప్పుడు ఏంటంటే మీకు చూస్తే చంద్రబాబు ఇన్ని రకాలుగా పర్సనల్ గా ప్రతి ఒక్కరిని ఇలా టార్గెట్ చేశారనమాట. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, చాలా పెద్ద స్థాయి వాళ్ళు కావచ్చు, అల్టిమేట్ గా వాళ్ళు కూడా కామన్ మ్యాన్సే కదా, హ్యూమన్సే కదా. వాళ్ళకి పెయిన్ అనేది ఉంటది, ప్రతి ఒక్కళ్ళకి కోపం అనేది ఉంటది, రెవెన్యూ ఇలాంటి సెంటిమెంట్స్ అన్ని ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. మీకు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజనీతిజ్ఞుడు కాబట్టి ఆయన ఇలా కాదులే, ఈ రెవెన్యూ పాలిటిక్స్ ఇది కాదు అని అనేసి అనుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోకపోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయొచ్చు, ఎంతని కంట్రోల్ చేయగలుగుతాడు? ఇంతలా పెయిన్ వీళ్ళు అనుభవిస్తే వీళ్ళు రెవెన్యూ తీర్చుకోవాలి అని అనేసి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మేర కంట్రోల్ చేయగలుగుతాడు? ఏముంది, వీళ్ళు ఉండేసి ఏదో చేసేసి మా ఫాలోవర్స్ చేశారండి, మేము ఎలా కంట్రోల్ చేయగలుగుతాము అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు కదా. అప్పుడు బాబు గారు మాత్రం కూడా ఏం చేయగలుగుతారు? దీనివల్ల ఏమైంది, రాష్ట్రంలో ఒక కక్షపూరితమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు రాష్ట్రంలో ఏదైతే 2014-19 మధ్య గ్రోత్ రేట్ అని ఇది ఇన్వెస్ట్మెంట్స్ అని దీని గురించే మీకు డిస్కషన్ నడిచింది, మీకు ఎప్పుడు ఇలాంటివి నడవలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన దీంతో నెక్స్ట్ అలాంటివి నడిచినాయి అనుకోండి, ఎవరు నష్టపోయేది? అల్టిమేట్ గా జగన్ గారికి ఏం కాదు, ఆయనకు ఆస్తులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, అవన్నీ మిగతా కామన్ మ్యాన్సే కదా ఇబ్బంది పడేది. సో ప్రజలందరూ కూడా ఆలోచించాలండి. దానివల్ల ఆయన చేసే దాని వల్ల అందరూ ఎఫెక్ట్ అయ్యారనమాట. కుటుంబం కూడా, సొంత చెల్లెళ్ళు కూడా అందరూ వచ్చి ఏడుస్తున్నారు కదా. సో అందరూ ఆలోచించాలి. మే 13న మీరు మంచి డెసిషన్ తీసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తాయి అని అనేసి కోరుకుంటున్నాను.